హలో అండి. మీ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు మిగిలితే మీరేం చేస్తారు? కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా వండాలని కోకోనట్ ఐస్ క్రీమ్ చేశానండి. చాలా వచ్చింది. టేస్టీగా కూడా ఉంది. హెల్తీగా కూడా చాలా మంచిది. అది ఎలా చేసేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా కొబ్బరికాయలని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసి పేస్ట్‌లా చేసుకున్నాక దాన్ని ఒక క్లాత్‌తో వడకట్టుకున్నాక కొబ్బరి పాలని, కొబ్బరి పొడిని సెపరేట్ చేసుకోవాలండి. ఆ కొబ్బరి పొడిని వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు లేదా వేరే కర్రీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలను మాత్రం సపరేట్‌గా తీసుకొని అందులో కొంచెం షుగర్ గానీ, హనీ గానీ అంటే స్వీట్‌నెస్ కోసం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఒక బౌల్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక ఫుల్ నైట్ ఉంచితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.